డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. కవిత బయటకు వస్తున్న సమయంలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. న్యాయం గెలిచింది, తమ పోరాటం కొనసాగుతుంది అన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్నారు. సాయంత్రం హైదరాబాద్కు చేరుకోనున్న కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai Telangana. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. 2:45కు ప్రారంభమయ్యే విస్తార ఫ్లైట్ లో ఆమె ఢిల్లీకి నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. ఆమెతో పాటు ఆమె సోదరుడు కేటీఆర్, కుటుంబ సభ్యులంతా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చాలా మంది ఆమెతో పాటే వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి 5 నెలల తిహార్ జైలు జీవితం తర్వాత ఆమె నేరుగా హైదరాబాద్ కు చేరుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రధానంగా సిబిఐ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ పైన విచారణ జరిగింది. ఆ విచారణ కూడా కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది. అలాగే ఆమె వెళ్తున్నటువంటి సమయంలో మీడియాతో కొంతసేపు మాట్లాడారు. తన న్యాయ పోరాటం కొనసాగుతుంది, రాజకీయ పోరాటం కూడా కొనసాగుతుందని ప్రకటించారు. న్యాయం గెలిచింది, సర్వోన్నత న్యాయస్థానం తనకు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో న్యాయం గెలిచిందని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తున్నట్టు కూడా ఆమె ప్రకటించారు. సో మొత్తానికి కవిత దాదాపు 5.5 నెలల పాటు తిహార్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఈ కేసులో ఉండాల్సి వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తిగా అయిన నేపథ్యంలో ఇక కవిత జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాటితో పాటు ఈ కేసులో దాదాపు 500 మందికి పైగా సాక్షులు ఉన్నారు. అలాగే 50,000కు పైగా రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని పరిశీలించడం, అలాగే ఆ సాక్షులతో విచారణ జరపడం అనేది ఇప్పట్లో పూర్తయ్యేటువంటి అంశం కాదు. కాబట్టి ఇంతకాలం కవితను జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో ఆ నేపథ్యంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం చేసింది. అలాగే ఆమె పాస్పోర్ట్ ను కూడా సరెండర్ చేయాలని ఆదేశించింది. సో మొత్తానికి నిన్న ఆమె పాస్పోర్ట్ ను రౌజ్ అవెన్యూ కోర్టులో సరెండర్ చేశారు. వాటితో పాటు 10 లక్షల రూపాయల పూచీకత్తు కూడా సమర్పించారు. ఒకటి వద్దిరాజు రవిచంద్ర 10 లక్షల పూచీకత్తు, మరొకటి ఆమె భర్త అనిల్ పూచీకత్తు ఇచ్చారు. సో ఈ 2 షూరిటీస్ మీద ఆమె నిన్న రాత్రి 9 గంటల 10 నిమిషాల సమయంలో జైలు నుంచి విడుదల చేశారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.